ఈ రోజు నిమజ్జన కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది. పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్కు గణేష్ నిమజ్జన కార్యక్రమం కోసం విగ్రహాలన్నీ క్యూ లైన్ లో ఉన్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ వీడియో జర్నలిస్ట్ విజువల్స్ రూపంలో కూడా చూపించే పని చేస్తున్నాడు. అయితే ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా గణేష్ విగ్రహాలతోటి క్యూ లైన్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు 30,000 మంది పోలీసులు నిమజ్జన కార్యక్రమాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 30,000 మంది పోలీసులతో పాటు ముఖ్యంగా 5 ప్రధాన జంక్షన్ లో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వాటికి సంబంధించినటువంటి మళ్లింపు కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ప్రస్తుతం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా నిమజ్జన కార్యక్రమాలతో మారుమోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే నిమజ్జన కార్యక్రమాలు ముగించుకొని వెహికల్స్ వెనుదిరిగి వెళ్ళిపోతూ ఉన్నాయి. చాలా వరకు నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించి నగరంలో కొన్ని చోట్లయితే ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. కొంతమంది వ్యక్తిగతంగా ఇళ్లలో పెట్టుకున్నటువంటి గణపతి విగ్రహాలను కూడా తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఈ నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు హుస్సేన్ సాగర్ తీర ప్రాంతం మొత్తం ఏదైతే చుట్టుపక్కల భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు 30,000 మంది పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే పెద్ద ఎత్తున బలగాలను కూడా తెచ్చడం జరిగింది. హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల పూర్తి స్థాయిలో తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసులందరూ కూడా 30,000 మంది పోలీసులతో గట్టి బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్ రూపంలో కూడా చూస్తున్నాము. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే గణనాథులు దాదాపు పూజలు అయిపోయిన తర్వాత వాటి గణపతి విగ్రహాలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జన కార్యక్రమానికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం కొంతమంది ఇళ్లలో భక్తి శ్రద్ధలతో ఆ గణనాథుని పూజ చేసిన తర్వాత ఆ నిమజ్జన కార్యక్రమానికి నేరుగా తమ చేతులతో ఆ గణపతి మహాదేవుణ్ణి గంగలోకి కలిపే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ విజువల్స్ కూడా మన వీడియో జర్నలిస్ట్ ఎక్స్క్లూజివ్ గా చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మన విజువల్స్ లో చూస్తాం. వ్యక్తిగత కారుల్లో కూడా ఇక్కడికి వచ్చి వ్యక్తిగతంగా కారుల్లో వచ్చి మరి నిమజ్జన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూడొచ్చు. ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతం మొత్తం కూడా భక్తి శ్రద్ధలతో కనిపిస్తూ ఉంది. ఎటు చూసినా సరే గణపతి విగ్రహాలే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున గణపతి విగ్రహాలు మొత్తం కూడా ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. ఆ గణపతి విగ్రహాల మొత్తాన్ని కూడా ప్రత్యేక క్రేన్లన్నింటిని కూడా సిద్ధంగా ఉంచారు. ఆ భారీ గణపతి విగ్రహాలకు సంబంధించి క్రేన్ల ద్వారా నిమజ్జన కార్యక్రమం చేస్తున్నారు. నగరంలో ఉన్నటువంటి గణపతి విగ్రహాలు హైట్ దృష్టిలో ఉంచుకొని ఎంత మేర హైట్ ఉన్నాయో ఆ విగ్రహాలన్నింటినీ కూడా ఒక ప్రత్యేక రూట్ కూడా పోలీసులు మళ్లించారు. ఎక్కడా కూడా ఇబ్బందికర వాతావరణం లేకుండా ప్రశాంత వాతావరణంలో ఈ గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో మాత్రం పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. దాదాపు 30,000 మంది పోలీసులు 160 మంది బెటాలియన్లతో పూర్తి స్థాయిలో ఇక్కడ అనువనువు కూడా ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా ప్రశాంత వాతావరణంలో ఈ గణపతి మహోత్సవ నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికైతే పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి రేపు ఉదయం వరకు కూడా ఈ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఆంక్షలు పెట్టారు. ఎక్కడా కూడా ప్రధాన కూడల్లో ఘర్షణ వాతావరణం జరగకుండా ప్రశాంత వాతావరణంలోనే నిమజ్జన కార్యక్రమాలు చేయడానికి కూడా ఏర్పాట్లు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే నగరంలో ఉన్నటువంటి గణపతి విగ్రహాలు మొత్తం కూడా ఈ ఏదైతే మొత్తం భాగ్యనగరంలో దాదాపు 20 ప్రాంతాల్లో ఈ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 72 కృత్రిమ చెరువుల్లో ఈ నిమజ్జన కార్యక్రమాలు చేస్తున్నట్టు అధికారులు తెలియజేస్తున్నారు. హుస్సేన్ సాగర్ లో ఈ రోజు ఒక్కరోజు 50,000 విగ్రహాలు నిమజ్జన కార్యక్రమాలు జరుగుతాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాం. ఇప్పటికే గణపతి విగ్రహాలు క్యూ లైన్ లో వస్తున్న పరిస్థితులు మనం ఇప్పుడు బీఆర్కే స్క్రీన్ మీద కూడా చూసే ప్రయత్నం చేస్తున్నాం. అయితే బీఆర్కే న్యూస్ టీం ప్రతి చోట కూడా ప్రధాన జంక్షన్ లో ఉండి ఎక్స్క్లూజివ్ గా ఈ గణపతి నిమజ్జన మహోత్సవ కార్యక్రమాన్ని బాహ్య ప్రపంచానికి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు చూపించే ప్రయత్నం కూడా బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ గా చేస్తుంది. అనువు ఎక్కడైతే గణపతి విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మినిట్ టు మినిట్ అప్డేట్ ఇవ్వడానికి బీఆర్కే న్యూస్ సిబ్బంది ప్రత్యేక బృందాలతో భాగ్యనగరం మొత్తం కూడా నిలబడి
ఏదైతే వార్తా కథనాలు అందించడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతానికైతే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు అలాగే హుస్సేన్ సాగర్ మొత్తం కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఈశ్వర్, ప్రజలు ఎంతమంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు పోలీసులు ఈ నిమజ్జనాలకి?